రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పొందూరు రైల్వే స్టేషన్ లో ట్రాక్ పై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఇక భువనేశ్వర్ విశాఖపట్నం రైల్వే మార్గంలో అంతరాయం ఏర్పడింది. దీంతో పాలాసాలతో పాటు ఇక పలు రైళ్లను కూడా అధికారులు నిలిపివేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇక ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ట్రాక్ పునరుద్ధరణకు వేగంగా మరమ్మతులు కొనసాగుతుండగా రైళ్ల రాకపోకలు పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు నిర్వహిస్తున్నారు. రైట్, ఇక శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఇక పొందూరు రైల్వే స్టేషన్ లో ట్రాక్ పై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీనికి సంబంధించి భువనేశ్వర్ విశాఖపట్నం రైల్వే మార్గంలో అంతరాయం ఏర్పడింది. దీంతో పాలాసాతో పాటుగా పలు రైళ్లను కూడా అధికారులు నిలిపివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాకుళం నుండి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. శ్రీకాకుళం జిల్లా పొందూరు రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం త్రుట్టులో తప్పింది. స్టేషన్ లోని 2వ నెంబర్ ప్లాట్ఫారం వద్ద రైలుకు విద్యుత్ సరఫరా చేసే మెయిన్ ఓవర్ హెడ్ వైర్లు ఒక్కసారిగా తెగి భువనేశ్వర్ విశాఖపట్నం ప్రధాన ట్రాక్ పై పడిపోయాయి. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ప్లాట్ఫామ్ పై ప్రయాణికులు ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అదృష్టశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. అయితే వైర్లు ట్రాక్ పై పడిపోవడంతో భువనేశ్వర్ విశాఖపట్నం మార్గంలో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలాస ఈఎంయు ప్యాసింజర్ ను ఇప్పటికే రైల్వే అధికారులు నిలిపివేశారు. అంతేకాకుండా ఆంధ్రవలస రైల్వే స్టేషన్ లో కొన్ని ట్రైన్లు, అదేవిధంగా జీచెగడ చీపురుపల్లి రైల్వే స్టేషన్ లో కూడా మరికొన్ని ట్రైన్లు అయితే నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైల్వే అధికారులు అయితే దీనికి సంబంధించి మరమ్మతులు అయితే చేస్తున్నారు. అయితే దీనికి గల కారణాలు ఏంటి, దీనిపై రైల్వే ఉన్నతాధికారులు కూడా క్లుప్తంగా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ రాము.